Good morning students, this is CH Anita, lecturer in physics, Sir CRR College for Women, Eluru. This video is for final BSc 6th sem physics cluster students. The paper title is Solar Thermal and Photovoltaic Aspects. In this paper, Unit 4, today's topics are solar module assembly, steps involved in the fabrication of solar module in series and parallel combination. ఫస్ట్ వన్ ఈజ్ సోలార్ మాడ్యూల్ అసెంబ్లీ. సో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదమ్మా సోలార్ సెల్స్ గురించి, అలాగే ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ గురించి. సో సోలార్ సెల్స్ ఏం చేస్తాయి, సన్లైట్ని అబ్జార్బ్ చేసుకొని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయి. సో ఒక కంప్లీట్ సోలార్ మాడ్యూల్ రెడీ అవ్వాలి అంటే సో అది ఎలా రెడీ అవుతుంది, సో ఆ రెడీ అయ్యే ప్రాసెస్లో మనకి ఎన్ని స్టెప్స్ యూజ్ చేస్తాము, సో దాని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఏ photovoltaic PV module is an assembly of photovoltaic cells mounted in a framework for installation. సో ఒక కంప్లీట్ సోలార్ మాడ్యూల్ రెడీ అవ్వాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ని మనం అసెంబుల్ చేయడం వలన మనకి ఒక కంప్లీట్ మాడ్యూల్ అనేది రెడీ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ని మనం సైడ్ బై సైడ్ అరేంజ్ చేయడం వలన ఒక కంప్లీట్ పీవీ మాడ్యూల్ అనేది రెడీ అవుతుంది. సో అలా రెడీ అయిన నెంబర్ ఆఫ్ పీవీ మాడ్యూల్స్ని అరేంజ్ చేయడం వల్ల మనకి పీవీ ప్యానల్ అనేది రెడీ అవుతుంది. సో అలాగే నెంబర్ ఆఫ్ పీవీ ప్యానల్స్ని అరేంజ్ చేయడం వల్ల మనకి పీవీ అరే అనేది రెడీ అవుతుంది. సో ఈ పీవీ అరేస్ మనకి ఏం సప్లై చేస్తాయి అంటే ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తాయి మనం తీసుకున్న ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి. సో సోలార్ ప్యానల్స్ యూజ్ సన్లైట్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టు జనరేట్ డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో ఓన్లీ సోలార్ సెల్ నుంచి మనకి వచ్చే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ సెల్స్ని అరేంజ్ చేయడం వలన మనకి మాడ్యూల్స్, అలాగే మాడ్యూల్స్ని అరేంజ్ చేయడం వలన ప్యానల్స్, అలాగే ప్యానల్స్ని అరేంజ్ చేయడం వలన ఎరేస్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ ఎరేస్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది మనకి హై అమౌంట్లో ఉంటుంది. సో స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సోలార్ మాడ్యూల్. సో ఒక కంప్లీట్ మాడ్యూల్ మనకి రెడీ అవ్వాలి అంటే సో మనం నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఫాలో అవుతామమ్మా. సో ఫస్ట్ వన్, సిలికా శాండ్ ఈజ్ ప్యూరిఫైడ్ ఇన్ ఎన్ ఆర్క్ ఫర్నేస్ టు క్రియేట్ 99% ప్యూర్ సిలికాన్. సో మనం ఒక సోలార్ మాడ్యూల్ రెడీ అవ్వాలి అంటే మనం సోలార్ సెల్స్ కావాలి కదా. సో సోలార్ సెల్స్ మనకి దేంతో రెడీ అవుతాయని చెప్పుకున్నాం, మనం సెమీ కండక్టర్ డివైజెస్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం. సో ఎక్కువగా యూజ్ చేసే సెమీ కండక్టర్ డివైస్ మనం సిలికాన్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఈ సిలికాన్ మెటీరియల్ అనేది మనకి శాండ్ నుంచి వస్తుంది. సో ఈ సిలికా శాండ్ని మనం ఆర్క్ ఫర్నేస్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం 99% ప్యూర్ సిలికాన్గా కన్వర్ట్ చేస్తాం. సో ప్రొడ్యూస్ అయిన 99% ప్యూర్ సిలికాన్ని మనం రిఫైన్ చేయడం వల్ల మనకి 100% ప్యూర్ సిలికాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇట్లా మనకి సిలికా శాండ్ అనేది డిఫరెంట్ ప్యూరిఫికేషన్స్ ఎట్ వెరీ హై టెంపరేచర్స్ దగ్గర మనకి క్రిస్టలైన్ సిలికాన్గా, సో దాని నుంచి ఇన్గాట్ నుంచి సిలికాన్ వేఫర్స్గా, సిలికాన్ వేఫర్స్ నుంచి సోలార్ సెల్ అనేది రెడీ అవుతుంది. సో ద సిలికాన్ ఈజ్ డోప్డ్ విత్ బోరాన్ ఆర్ ఫాస్ఫరస్, పీ టైప్ ఆర్ ఎన్ టైప్. సో మనకి ఆల్రెడీ తెలుసు కదా, మనకి ప్రొడ్యూస్ అయిన సిలికాన్కి బోరాన్తో కానీ ఫాస్ఫరస్తో కానీ మనం డోపింగ్ చేస్తే మనకి పీ టైప్ కానీ ఎన్ టైప్ కానీ మనకి రెడీ అవుతుంది. సో ద డోప్డ్ సిలికాన్ ఈజ్ మెల్టెడ్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇంటూ ఏ క్రిస్టలైన్ ఇన్గాట్. సో ప్రొడ్యూస్ అయిన ఈ డోప్డ్ సిలికాన్ అనేది మెల్ట్ చేయడం వల్ల అట్ వెరీ హై టెంపరేచర్ దగ్గర మనకి ఇన్గాట్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. సో ద రౌండ్ ఇన్గాట్ ఈజ్ డైమండ్ వైర్ కట్ ఇంటూ థిన్ స్క్వేర్ వేఫర్స్. సో వైర్ కట్స్ని యూజ్ చేసుకొని మనం ఇలా థిన్ వేఫర్స్గా కట్ చేయొచ్చు. The thin base wafer is coated with an ultra thin layer of either p-type or n-type silicon to form the p-n junction. సో మనకి ప్రొడ్యూస్ అయిన వేఫర్స్కి p-type అండ్ n-typeతో మనం డోప్ చేయడం వల్ల మనకి p-n జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది.
సో ప్రొడ్యూస్ అయిన సిలికాన్ వేఫర్స్ పైన మనం ఇట్లా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అలాగే మెటాలిక్ ఫింగర్స్ అనేవి యాడ్ చేస్తాం. సో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ వల్ల మనకి అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవ్వకుండా, అలాగే ఈ మెటల్ ఫింగర్స్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకొని జంక్షన్ దగ్గర ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ని ఎలక్ట్రాన్స్ని మనకి రిలీజ్ చేసే విధంగా మనం ఈ మెటాలిక్ ఫింగర్స్ని అటాచ్ చేస్తాం. అలాగే ఫ్లాట్ రిబ్బన్ బస్ బార్స్ ఆర్ యాడెడ్. సో అలాగే ఏం చేస్తాం, ఇక్కడ సోలార్ సెల్స్ని కనెక్ట్ చేయడానికి ఇలా బస్ బార్స్ ఉంటాయమ్మా. నెంబర్ ఆఫ్ సెల్స్ని కనెక్ట్ చేయడానికి వైర్స్ని యూజ్ చేస్తాం. దీన్ని ఏమంటున్నాము అంటే ఫ్లాట్ రిబ్బన్ బస్ బార్స్ అంటున్నాం. సో దిస్ ఈజ్ ద ఇన్గాట్. సో దీన్ని వైర్ కట్ని యూజ్ చేసుకొని మనం వేఫర్స్గా కట్ చేయొచ్చు. సో ఈ వేఫర్స్ మనం సెల్ కింద క్రియేట్ అవుతుంది. సెల్ నుంచి మాడ్యూల్స్. సో మాడ్యూల్ని అరేంజ్ చేయడం వలన ప్యానెల్ రెడీ అవుతుంది. ప్యానెల్ని అరేంజ్ చేయడం వల్ల మనకి ఎరే అనేది రెడీ అవుతుంది. సో మనం తీసుకున్న ఈ సోలార్ సెల్స్ని ఇలా అరేంజ్ చేయడం వల్ల మనకి మాడ్యూల్ అనేది రెడీ అవుతుందని చెప్పుకున్నాం. ఓన్లీ ఈ మాడ్యూల్ని తీసుకువెళ్ళి మనం హౌస్ రూఫ్స్ పైన ఇన్స్టాల్ చేస్తే మనకి బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు మనకి మనం తీసుకున్న మాడ్యూల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అట్లా డ్యామేజ్ అవ్వకుండా మనకి ఇలా తీసుకున్న మాడ్యూల్కి కంప్లీట్ అవ్వాలి అంటే సో అటు సైడ్ ఇటు సైడ్ మనం ఈవీఏ షీట్స్తో మనం క్లోజ్ చేస్తాం. అలాగే ఈవీఏ షీట్ పైన టెంపర్డ్ గ్లాస్, అట్లాగే దానిపైన అల్యూమినియం ఫ్రేమ్ తీసుకుంటాము. లోవర్ సైడ్ ఉన్న ఈవీఏ షీట్కి కింద బ్యాక్ షీట్, అలాగే డౌన్వర్డ్ మనం జంక్షన్ బాక్స్ని అటాచ్ చేయడం వలన కంప్లీట్ సోలార్ మాడ్యూల్ అనేది అసెంబుల్ అవుతుంది. సో సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్. సో దెర్ ఆర్ మెయిన్ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ సోలార్ సెల్స్. ఓకేనా, మిడిల్లో ఉంది కదా సోలార్ సెల్. సెకండ్ వన్ ఈజ్ టఫ్ అండ్ గ్లాస్ 3 to 3.5 millimeter థిక్నెస్. సో మనం తీసుకున్న ఇక్కడ టెంపర్డ్ గ్లాస్ అనేది 3 to 3.5 millimeter థిక్నెస్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ అల్యూమినియం ఫ్రేమ్ తీసుకుంటున్నాం. అలాగే ఎన్కాప్సులేషన్ ఈవీఏ ఫిలిం లేయర్స్ తీసుకుంటున్నాం, అంటే ఈవీఏ షీట్స్ తీసుకుంటున్నాం. పాలిమర్ రేర్ బ్యాక్ షీట్. సో ఇక్కడ మనం బ్యాక్ షీట్ కూడా తీసుకుంటున్నాం. జంక్షన్ బాక్స్. సో జంక్షన్ బాక్స్. సో దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ సోలార్ పీవీ సెల్స్. సో మనకి సెల్ అనేది రెడీ అయ్యింది కదా. సో దిస్ సెల్ కన్వర్ట్ సన్లైట్ డైరెక్ట్లీ ఇంటూ డీసీ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, సోలార్ సెల్స్ అనేవి మనకి సన్లైట్ని అబ్జార్బ్ చేసుకొని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది డీసీ ఫామ్లో. So the performance of the solar panel is determined by the cell type and characteristics of the silicon used, with the two main types being monocrystalline and polycrystalline silicon. సో మనం తీసుకున్న మెటీరియల్ని బేస్ చేసుకొని మనకి దాని యొక్క పర్ఫార్మెన్స్, దట్ ఈస్ ఎఫిషియన్సీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. The base of the PV cell is very thin wafer, typically 0.1 millimeter thickness, and is made from either positive p-type silicon or negative n-type silicon. సో మనం తీసుకున్న సెల్ యొక్క థిక్నెస్ అనేది వేఫర్ ఫామ్లో ఉంటుందంటే చాలా థిన్గా ఉంటుంది. సో దట్ ఈజ్ ఇన్ ద థిక్నెస్ 0.1 millimeter. సో అటు సైడ్ ఇటు సైడ్ మనం p-type అండ్ n-typeతో డోప్ చేయడం వల్ల మనకి ఇక్కడ చూడండి n-type సిలికాన్, మిడిల్లో ఉన్నది pn జంక్షన్, అలాగే లోవర్ సైడ్ ఉన్నది p-type సిలికాన్. సో అటు సైడ్ ఇటు సైడ్ మనం ఏం చేయాలి, ఈవీఏ షీట్స్ ఉండాలి, అలాగే పైన టఫ్ అండ్ గ్లాస్, అలాగే ఫ్రంట్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్, అలాగే బ్యాక్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ ఉంటుంది, లాస్ట్లో మనకి బ్యాక్ షీట్ అనేది ఉంటుంది. ఓకేనా, దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ సెల్ సైజెస్ అండ్ కాన్ఫిగరేషన్స్ అవైలబుల్ విచ్ ఆఫర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ హాఫ్ కట్ ఆర్ స్ప్లిట్ సెల్స్, మల్టీ బస్ బార్ సెల్స్. మనం తీసుకున్న సెల్ యొక్క సైజ్ మీద అలాగే నెంబర్ ఆఫ్ సెల్స్ మీద మనకి దాని యొక్క ఎఫిషియన్సీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద పీవీ సెల్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ద సోలార్ మాడ్యూల్. సో మనం హౌసెస్లో అయితే కనుక మనం ఓన్లీ 60 మోనో సెల్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది. సో అది మనకి 30 to 40 వోల్ట్స్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి ఎంతైతే ఎనర్జీ అవసరం అవుతుందో సో దాన్ని బట్టి మనం ఈ మాడ్యూల్స్ని యూజ్ చేస్తాం. సో లార్జ్ అమౌంట్లో వోల్టేజ్ అవసరం అయితే కనుక
మనం తీసుకున్న మాడ్యూల్స్లో 72 ఆర్ మోర్ సెల్స్ మనం తీసుకున్నాం. సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ద మాడ్యూల్స్ యూజింగ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెల్స్. The electrical contacts which interconnect the cells are known as bus bars and allow the current to flow through all the cells in a circuit. సో ఈ సెల్స్ని ఇంటర్కనెక్ట్ చేయడానికి మనం కరెంట్ ఫ్లో అవ్వడానికి బస్ బార్స్ని కనెక్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో దాన్నే మనం ఏమంటున్నాము అంటే బస్ బార్స్ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ గ్లాస్, టెంపర్డ్ గ్లాస్ అంటున్నాం కదా. సో బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు మనకి ఈ పీవీ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి మనం ఈ గ్లాస్ని యూజ్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ఇన్ ద థిక్నెస్ ఆఫ్ 3 to 4 millimeters. సో మనకి ఇక్కడ ఈ తీసుకున్న సోలార్ సెల్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి మనం ఈ టెంపర్డ్ గ్లాస్ని యూజ్ చేస్తున్నామమ్మా. సో ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే గ్లాస్ అనేది లాసెస్, దట్ ఈస్ మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా తీసుకుంటాం ఈ గ్లాస్ పైన. ఎందుకంటే మనకి వచ్చే సన్లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వకుండా గ్లాస్ పైన మనం యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ తీసుకుంటాము. సో టు రెడ్యూస్ లాసెస్ అండ్ ఇంప్రూవ్ ద లైట్ ట్రాన్స్మిషన్. సో మనకి లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది, అలాగే లైట్ యొక్క ట్రాన్స్మిషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకి మనం తీసుకున్న సెల్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ అల్యూమినియం ఫ్రేమ్. సో ఇలా మనకి ప్రొడ్యూస్ అయిన ఈ సోలార్ మాడ్యూల్ ప్రొడ్యూస్ అయిన తర్వాత చుట్టూ కూడా మనం ఏం చేస్తున్నాము అంటే ఈ అల్యూమినియం ఫ్రేమ్ని మనం అటాచ్ చేస్తున్నాం. సో ఇది కూడా మనకి ఎలా ఉంటుంది అంటే ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ వైపు మనం ఏం చేస్తున్నాము అంటే అల్యూమినియం ఫ్రేమ్ని అటాచ్ చేస్తున్నాం. సో ఇదేం చేస్తుంది, మనం తీసుకున్న సోలార్ సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది బై దేనివలన బ్యాడ్ వెదర్ కండిషన్స్లో, అలాగే మనకి రైనీ సీజన్స్ అప్పుడు సో మనకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మనం ఈ మాడ్యూల్స్ అనేవి మనం అవుట్ సైడే కదా మనం ప్లేస్ చేసేది. సో గాలి దుమ్ము వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా మనకి ఎటువంటి డ్యామేజ్ అనేది లేకుండా ఏం చేస్తుంది అంటే ఈ అల్యూమినియం ఫ్రేమ్ అనేది ఈ సోలార్ మాడ్యూల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే స్టిఫ్గా కూడా ఉంటుందమ్మా ఈ అల్యూమినియం ఫ్రేమ్ అనేది. సో దిస్ ఈస్ ద అల్యూమినియం ఫ్రేమ్. So aluminum frame can be silver or black, and depending on the panel manufacturer, the corner sections can be either screwed, pressed or clamped together, providing different levels of strength and stiffness. So ఇది సిల్వర్ ఆర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఇది మనం తీసుకున్న మాడ్యూల్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి అల్యూమినియం ఫ్రేమ్స్. సో దీనికి స్క్రూ టైప్ ఉంటే స్క్రూ టైప్లో ఉంటాయి, లేకపోతే ప్రెస్ చేసుకునే విధంగా కానీ లేకపోతే క్లాంప్ చేసుకునే విధంగా కానీ మనకి డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయమ్మా ఈ అల్యూమినియం ఫ్రేమ్స్లో. నెక్స్ట్ వన్ ఈజ్ ఈవీఏ ఫిలిం. సో ఫస్ట్ మనం ఈ సోలార్ సెల్కి టెంపర్డ్ గ్లాస్ కానీ లేకపోతే కింద ఉన్న బ్యాక్ షీట్ కానీ మనం పెట్టే ముందే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ సోలార్ సెల్కి అటు సైడ్ ఇటు సైడ్ ఈవీఏ ఫిలింతో మనం ఫిక్స్ చేయాలి. సో ఇలా ఫిక్స్ చేయడం వలన మనకి ఎటువంటి లాస్ అనేది సోలార్ సెల్ అనేది ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మనం ఈ ఈవీఏ ఫిలిం అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఈవీఏ స్టాండ్స్ ఫర్ ఇథైలిన్ వినైల్ ఎసిటేట్, విచ్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ పాలిమర్ highly transparent layer used to encapsulate the cells and hold them in position during manufacture. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే మనం ఏం చేయాలి, సోలార్ సెల్కి అటు సైడ్ ఇటు సైడ్ మనం ఈ ఇథైలిన్ వినైల్ ఎసిటేట్ని మనం ఏం చేయాలి అంటే ఫిక్స్ చేయాలి. సో దిస్ ఈజ్ పాలిమర్ ఆర్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్. So the EVA material must be extremely durable and tolerant of extreme temperature and humidity. It plays an important part in the long-term performance by preventing moisture and dirt. సో మనకి మాయిశ్చర్ అలాగే ఈ డస్ట్ పార్టికల్స్ నుంచి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ప్రివెంట్ చేయడానికి మనం ఈ EVA షీట్స్ని తీసుకుంటున్నాం.
So lamination either side of the PV cells provides some shock absorption and helps protect the cells and interconnecting wires from vibrations and sudden impact from hailstones and other objects. So ఈ రైనీ సీజన్స్లో ఈ హెయిల్ స్టోన్స్ వలన అదర్ ఆబ్జెక్ట్స్ వలన మనకి ఎటువంటి డ్యామేజ్ అనేది లేకుండా మనకి ఈ సెల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ EVA ఫిలింని అటాచ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ బిఫోర్ అసెంబుల్డ్ విత్ ఇన్ ద గ్లాస్ అండ్ బ్యాక్ షీట్. సో మనకి మిడిల్లో సోలార్ సెల్స్ ఉంటాయి. బోత్ సైడ్స్ సోలార్ సెల్కి బోత్ సైడ్స్ మనం EVA షీట్ ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం గ్లాస్ అలాగే బ్యాక్ షీట్ని మనం ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాక్ షీట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇదే కదా మనకి మెయిన్ మనకి లాస్ట్లో ఉండేది. సో కాబట్టి మనం ఇది ఇక్కడ ఏం చేయాలి అంటే బ్యాక్ సైడ్ ఫిక్స్ చేయాలి. సో ఇది మనకి ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే బోత్ మెకానిక్ అండ్ ఎలక్ట్రికల్గా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ జనరల్లీ ఇన్ వైట్ ఆర్ బ్లాక్ కలర్లో ఉంటుందమ్మా. సో మనం ఎక్కువగా టెడ్లర్ PVF మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ హై పర్ఫార్మెన్స్ బ్యాక్ షీట్స్ ఫర్ PV మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎక్కువగా మనం ఈ టెడ్లర్ PVF మెటీరియల్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఈ బ్యాక్ షీట్కి బదులుగా మనం డ్యూయల్ గ్లాస్ ప్యానల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ made from polymers or plastics, so which protect the mechanical strength. So this is also used in back side of the module and టెడ్లర్ PVF మెటీరియల్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తామమ్మా. సో నెక్స్ట్ వన్ ఈజ్ జంక్షన్ బాక్స్ అండ్ కనెక్టర్స్. సో మనకి ఇట్లా సెల్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం వల్ల మాడ్యూల్ అనేది రెడీ అవుతుంది. సో మనకి ఈ జంక్షన్ బాక్స్ కూడా మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్యానల్ మనం అరేంజ్ చేస్తాం, ఫిక్స్ చేస్తాం. సో ఇట్ ఈస్ నీడెడ్ టు సెక్యూర్లీ అటాచ్ ద కేబుల్స్ రిక్వైర్డ్ టు ఇంటర్ కనెక్ట్ ద ప్యానల్స్. సో ప్యానల్స్ని మనం కనెక్ట్ చేయడానికి ఈ జంక్షన్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. సో the junction box is important as it is the central point where all the cells sets interconnect and must be protected from moisture and dirt. సో ఈ కనెక్షన్స్ అనేవి మనకి జంక్షన్ బాక్స్ ఉండడం వలన ఈ నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ తీసుకుంటున్నాం కదా. సో వాటన్నిటి యొక్క ఇంటర్ కనెక్షన్ అనేది మనకి ఈ జంక్షన్ బాక్స్ ఉండడం వల్ల మనం కనెక్ట్ చేయగలుగుతున్నాం. సో ఇట్ ఈజ్ ఆల్సో ప్రొటెక్టెడ్ ఫ్రమ్ మాయిశ్చర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లాష్ టెస్ట్. సో మొత్తం అంతా మనకి మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మనం టెస్ట్ అనేది ఉంటుంది, ఫ్లాష్ టెస్ట్. సో అంటే ఏంటి అంటే మనకి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎంత, షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్, అలాగే మ్యాక్సిమం పవర్ పాయింట్, మ్యాక్సిమం ఫిల్ ఫ్యాక్టర్, అలాగే మనకి నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ టెస్ట్ కండిషన్స్ అనేవి చేసిన తర్వాత మనం ఈ సోలార్ మాడ్యూల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ మాడ్యూల్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. సో మనం ఇలాగా మాడ్యూల్ రెడీ అయిన తర్వాత ఓన్లీ సిరీస్ కనెక్షన్లో మనం కనెక్ట్ చేస్తే మాడ్యూల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ప్యారలల్లో కనెక్ట్ చేస్తే మాడ్యూల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. So solar cells are made of specially treated silicon material and designed to absorb as much sunlight as possible. సో మనం తీసుకున్న ఈ సిలికాన్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల మనకి సన్లైట్ అనేది ఎక్కువగా అబ్జార్బ్ చేసుకునేది ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో సోలార్ PV cells are interconnected electrically in series and parallel connections with a panel or module to produce the desired output voltage and our current values for that panel. So typically solar PV panels consist of 36, 60 or 72 interconnected solar cells. సో మనకి వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ని యూజ్ చేసుకొని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ని యూజ్ చేయాలో డిపెండ్ అయి ఉంటుంది. సో మోస్ట్ సిలికాన్ సోలార్ సెల్స్ ప్రొడ్యూస్ అబౌట్ 0.5 to 0.6 volts DC. So series connected solar panels.
సో ఇక్కడ మనం సిరీస్లో కనుక కనెక్ట్ చేసినట్టయితే వోల్టేజ్ ఎలా ఉంటుంది, అలాగే కరెంట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫోటోవోల్టాయిక్ ప్యానల్స్ ఆర్ rated by their total power output or peak watts, that is WP. For example, 50 watts, 100 watts, 245 watts, etc. So several of these panels connected together can produce a sustained amount of solar power capable of powering a home. సో మనం యూజ్ చేసే పవర్ని బట్టి మనం సోలార్ ప్యానల్స్ని సిరీస్లో కనెక్ట్ చేయాలా లేకపోతే ప్యారలల్గా కనెక్ట్ చేయాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సో హౌ టు కనెక్ట్ సోలార్ ప్యానల్స్ ఇన్ సిరీస్. సో ఫస్ట్ సిరీస్లో చూద్దాం. సో ఆల్ ఫోటోవోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ ప్రొడ్యూస్ an output voltage when exposed to sunlight, and we can increase the voltage output of the panels by connecting them in series. సో మనకి ఇక్కడ సిరీస్లో కనెక్ట్ చేయడం మనం ఫస్ట్ ప్యానల్ తీసుకున్నాం కదమ్మా. ఈ ఫస్ట్ ప్యానల్ వోల్టేజ్ ఎంత అంటే 12 volts, కరెంట్ ఎంత అంటే 5 amperes. అలాగే సేమ్ సెకండ్ ప్యానల్, అలాగే సేమ్ థర్డ్ ప్యానల్. సో ఈ ప్యానల్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. సో నెగిటివ్ని పాజిటివ్, అలాగే నెక్స్ట్ ప్యానల్ నెగిటివ్, థర్డ్ ప్యానల్ పాజిటివ్కి కనెక్ట్ చేయడం వలన సో ఫస్ట్ ప్యానల్ పాజిటివ్, లాస్ట్ ప్యానల్ నెగిటివ్. సో ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది ఏమవుతుంది అంటే యాడ్ అవుతుంది సిరీస్లో. అలాగే కరెంట్ అనేది ఫస్ట్ ప్యానల్కి ఎంత అయితే ఉంటుందో మనకి అవుట్పుట్ కరెంట్ అనేది సేమ్ అదే వస్తుంది. సో దట్ ఈస్ వోల్టేజ్ అవుట్పుట్ ఆఫ్ ద panels by connecting them in series, that is voltage increase. That is, connecting solar panels in series increases the voltage of the system. So two panels connected in series will produce double the voltages as compared to just one panel. But while the voltages add up, the amperage of each panel stays the same. That is, currents in series do not add up. So ఓన్లీ మనకి టూ ప్యానల్స్ని కనుక యాడ్ చేసినట్టయితే మనకి వోల్టేజ్ మాత్రమే యాడ్ అవుతుంది. సో మనకి ఓన్లీ వన్ పాతే ఉంది కాబట్టి ఇక్కడ మనకి కరెంట్ అనేది యాడ్ అవ్వదు. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్యానల్స్ ఈచ్ కాంపోనెంట్ దగ్గర మనకి వోల్టేజ్ డ్రాప్ అనేది ఉండడం వలన వోల్టేజ్ అనేది ఏమవుతుంది అంటే యాడ్ అవుతుంది. సో ఎలా కనెక్ట్ చేస్తున్నాము? వెన్ పీవీ ప్యానల్స్ వైడ్ ఎలక్ట్రికల్లీ ఇన్ సిరీస్, ద నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ద ఫస్ట్ ప్యానల్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద నెక్స్ట్ ప్యానల్, అండ్ ద నెగటివ్ ఆఫ్ ద సెకండ్ ప్యానల్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఫస్ట్ ఆఫ్ ద థర్డ్ ప్యానల్, పాజిటివ్ ఆఫ్ ద థర్డ్ ప్యానల్. అండ్ సో అంటిల్ ఆల్ ద ప్యానల్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ టుగెదర్. సో అలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యానల్స్ తీసుకుంటే ఆ ప్యానల్స్ అన్నిటినీ కూడా ఇదే విధంగా అరేంజ్ చేస్తే ఈ కనెక్షన్నే మనం ఏమంటున్నాము అంటే సిరీస్ కనెక్షన్ అంటున్నాం. సో సిరీస్ కనెక్టెడ్ సోలార్ ప్యానల్స్ ఆర్ కాల్డ్ ఏ స్ట్రింగ్. దస్ ద use of the word string means that the panels are connected in series. సో మనం సిరీస్లో కనుక కనెక్ట్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటున్నాము అంటే స్ట్రింగ్ అంటున్నాం. సో నోట్ దట్ సిరీస్ స్ట్రింగ్స్ ఆఫ్ పీవీ ప్యానల్స్ కెన్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ఇంక్రీజ్ ద టోటల్ కరెంట్ అండ్ దేర్ ఫోర్ మోర్ పవర్ అవుట్పుట్. సో ఇలా తీసుకున్న స్ట్రింగ్స్ని కనుక మనం ప్యారలల్గా కనెక్ట్ చేసినట్టయితే అక్కడ మనకి కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కరెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి పవర్ కూడా ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ద టోటల్ వోల్టేజ్ అవుట్పుట్ బికమ్స్ ద సమ్ ఆఫ్ ద వోల్టేజ్ అవుట్పుట్ ఆఫ్ ఈచ్ ప్యానల్, బట్ ద సిరీస్ స్ట్రింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్యానల్ కరెంట్స్ యాజ్ షోన్. సో అవుట్పుట్ దట్ ఈజ్ సిరీస్ 3 ప్యానల్స్ తీసుకున్నాం కాబట్టి V1 + V2 + V3, ఈచ్ ప్యానల్ 12 volts కాబట్టి టోటల్ 36 volts. సో ఇన్ సిరీస్లో మనకి ఓన్లీ వన్ పాతే ఉంది కాబట్టి సో కరెంట్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే టోటల్ కరెంట్ దట్ ఈస్ I1 = I2 = I3, దట్ ఈస్ టోటల్ ఈస్ 5 amperes. So using the same 3 12 volts 5 ampere PV panels, so 12 volts
5 ampere PV panels. The power is ఎంత అవుతుంది, పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో టోటల్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చింది మనకి, 36 వోల్ట్స్ వచ్చింది. సో 36 వోల్ట్స్ ఇంటూ కరెంట్ 5 వేస్తే మనకి ఎంత వస్తుంది, టోటల్ పవర్ 180 వాట్స్ వస్తుంది. సో 1 ప్యానెల్తో కంపేర్ చేస్తే మనకి 1 ప్యానెల్ది మనకి 60 వాట్స్ పవర్ వస్తుంది. సో అలా కాకుండా సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకి పవర్ అనేది మనకి 180 వాట్స్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ప్యారలల్ కనెక్టెడ్ సోలార్ ప్యానెల్స్. సో ప్యారలల్ కనెక్షన్ అంటే చూడండి అమ్మా, ప్యానెల్ 1, ప్యానెల్ 2 అండ్ ప్యానెల్ 3. సో ఆల్ పాజిటివ్స్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్ నెగటివ్స్ని కనెక్ట్ చేస్తే సో అవుట్పుట్ వచ్చేసి టోటల్ ప్యానెల్స్ యొక్క పాజిటివ్ అలాగే టోటల్ ప్యానెల్స్ యొక్క నెగటివ్ టర్మినల్ మనకి ఏమవుతుంది అంటే అవుట్పుట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్యారలల్ కనెక్షన్. So photovoltaic solar panels generate a current when exposed to sunlight, and we can increase the current output of an array by connecting the PV panels in parallel. సో మనం సిరీస్లో అయితే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్యారలల్గా అయితే కనుక మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 5 + 5 + 5 దట్ ఈస్ 15. సో వోల్టేజ్ రిమైన్స్ సేమ్. సో ఇక్కడ మనకి ఈచ్ కాంపోనెంట్ దగ్గర మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఒక నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుంది, ఈచ్ ప్యానల్ దగ్గర మనకి కరెంట్ అనేది యాడ్ అవుతుంది. సో దట్ ఈస్ కనెక్టింగ్ సోలార్ ప్యానల్స్ ఇన్ ప్యారలల్ ఇంక్రీజెస్ ద అవైలబుల్ కరెంట్ ఆఫ్ ద సిస్టమ్. సో 2 identical panels connected in parallel will produce double the current as compared to just one single panel. సో ఓన్లీ సింగిల్ ప్యానల్ తీసుకుంటే మనకి ఎంతైతే ఉందో ఆ ప్యానల్కి మనకి అవుట్పుట్ కూడా అంతే వస్తుంది. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ప్యానల్స్ని యాడ్ చేస్తే మనకి కరెంట్ అనేది ఎడిటివ్ అవుతుంది, వోల్టేజ్ రిమైన్స్ సేమ్గా ఉంటుంది. సో ఎలా కనెక్ట్ చేస్తున్నాము, వెన్ పీవీ ప్యానల్స్ ఆర్ వైడ్ ఎలక్ట్రికల్లీ ఇన్ ప్యారలల్ ద పాజిటివ్ టర్మినల్స్ ఆఫ్ ద ప్యానల్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. సో పాజిటివ్స్ అన్నీ కనెక్ట్ చేస్తున్నాం, ఓకేనా. అలాగే నెగటివ్ టర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ అండ్ ఆల్ ద నెగటివ్ టర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. సో అంటిల్ ద ప్యానల్స్ ఆర్ వైడ్ ఇన్ ప్యారలల్ అండ్ యు ఆర్ left with one single positive terminal and one single negative terminal to attach to your regulator and batteries. సో అవుట్పుట్ మనం రెగ్యులేటర్కి కానీ లేకపోతే బ్యాటరీస్కి కానీ మనం కనెక్ట్ చేస్తాం కదా. సో అవుట్పుట్ టోటల్ అవుట్పుట్స్ ఆఫ్ ద పాజిటివ్ అవుట్పుట్స్ ఆఫ్ ద ప్యానల్ దట్ ఈస్ పాజిటివ్ టర్మినల్ అండ్ నెగటివ్ టర్మినల్. సో the strings of PV panels can also be interconnected in parallel to increase the current and therefore power output. సో ఇక్కడ ఏమవుతుందని చెప్పుకున్నాము, ప్యారలల్లో కరెంట్ అనేది ఎడిటివ్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ పాత్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పాత్ దగ్గర మనకి 5 amperes, సెకండ్ పాత్ దగ్గర 5, థర్డ్ పాత్ దగ్గర 5 దట్ ఈస్ 15. సో ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ద సేమ్ సోర్స్ కాబట్టి సో వోల్టేజ్ ఈజ్ సేమ్ దట్ ఈస్ 12 volts. సో అలాగే మనం ఓన్లీ సింగిల్ ప్యానల్ తీసుకుంటే మనకి పవర్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనం నెంబర్ ఆఫ్ తీసుకోవడం వలన ప్యారలల్ కనెక్షన్లో అయినా సరే ఇక్కడ ఏమవుతుంది, మనకి అవుట్పుట్ కరెంట్ అనేది 15 వచ్చింది. సో వోల్టేజ్ అనేది 12 volts. సో 12 × 15 మనకి కంబైన్ V × I దట్ ఈస్ 180 watts just compared to the single panel that is 60 watts. 12 × 5 60 watts. So connecting cells in parallel increases the total current. Total current is equal to the sum of the individual currents. So parallel connection అయితే కనుక మనకి కరెంట్ అనేది సింగిల్ మాడ్యూల్, 2 modules, 3 modules కరెంట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ దెర్ ఈజ్ ఇన్ సిరీస్ అయితే కనుక ఇంక్రీజెస్ ద వోల్టేజ్, కరెంట్ రిమైన్ సేమ్. సో ఇక్కడ మనం గ్రాఫ్ చూస్తే సింగిల్ మాడ్యూల్, 2 modules, 3 modules వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ సేమ్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద కనెక్షన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సోలార్ మాడ్యూల్.
సో ఇలా చూడండి అమ్మా. సో దిస్ ఈజ్ ద PV panel. Number of cells gives the module, number of modules gives the panel, number of panels gives the array. సో ఇక్కడ మనకి మొత్తం ఇలా సిరీస్లో కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటున్నాము అంటే PV స్ట్రింగ్ అంటున్నాం. సో మనకి ఉండే ఈ ప్యానల్స్ని ఫ్యూజెస్కి కనెక్ట్ చేస్తాము. సో అవుట్పుట్ అనేది మనకి దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే కలెక్టర్ ఆర్ కంబైనర్ బాక్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ అసెంబ్లీ ఆఫ్ ద PV మాడ్యూల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.